పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేశారు. రైతులు ప్రకృతి పద్ధతుల్లో పండించిన దోసకాయలు, బీరకాయలు, సన్ఫ్లవర్ ఆయిల్, శనగ నూనె తదితర ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. రసాయన రహిత ఆరోగ్యకరమైన ఆహారంపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి తెలిపారు. పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ స్టాల్లో అందరికీ అవసరమైనటువంటి ప్రతిరోజు మనం తింటున్నటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో బెండకాయలు, దొండకాయలు, దోసకాయలు, బీరకాయలు, గోరుచిక్కుడు, వంకాయలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకోవటం జరిగిందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇవి చూసినా కానీ మరి ఎంత ఎండల్లో కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో మనం దోసకాయలు కానీ బీరకాయలు కానీ ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యంగా తాజాగా ఉన్నాయి. చూడండి, ఏమాత్రం వడ్లిపోలేదు, ఆరోగ్యంగా ఉన్నవి, చేదు కూడా లేదనమాట. మేము కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఒట్టి దోసకాయలే తిని చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అసలు చేదు లేదండి. ఒకవేళ ఏదన్నా ఎక్కడన్నా చేదున్నా గింజ వరకు ఒకటి చేదు వస్తుంది అంతే. మంచి తాజా దోసకాయలు. ముఖ్యంగా ఇక్కడ రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏమాత్రం రసాయనిక ఎరువులు కానీ రసాయన పురుగు మందులు కానీ కలుపు మందులు కానీ లేకుండా పూర్తిగా సహజ సిద్ధంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి కూరగాయలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని అంటే తప్పకుండా ఇలాంటి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ని సందర్శించండి. మీరందరూ కూడా ఈ వారానికి సరిపడా ఇక్కడ కూరగాయలు అందుబాటులో ఉన్నాయి, కొనుక్కొని వెళ్ళి మీరు కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.